హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2022లో విడుదలైన నైస్ వ్యూ అనే చైనీస్ యూత్ మోటివేషనల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఒక చిన్న సెల్ ఫోన్ షాప్ లో పనిచేసే సాధారణమైన 20 ఏళ్ల కుర్రాడి యొక్క స్టోరీనే నైస్ వ్యూ. కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్న అతని కలలన్నీ నెరవేరుతాయా లేవా, దారిలో వచ్చే అడ్డంకులన్నీ అతను ఫేస్ చేయగలిగి చివరికి అతను అనుకున్నది సాధిస్తాడా లేదా, ఇంతకీ ఎందుకు అసలు అతను అంత సడన్ గా కోటీశ్వరుడు అయిపోవాలనుకుంటున్నాడన్న విషయాలన్నీ మనకి ఈ మూవీలో చూపిస్తారు. ఈ మూవీ ఫుల్ గా మోటివేషన్ తో నిండిపోయి ఉంటుంది. అందుకే అస్సలు మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మూవీ హీరో ఇంకా తన 6 ఏళ్ల చెల్లిని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తూ ఉంటారు. హీరో తన చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఉన్న దానిలో పెట్టి తన్ని మహారాణిలా పెంచుతూ ఉంటాడు. ఎప్పట్లానే తన్ని ఆ రోజు కూడా స్కూల్ దగ్గర వదిలేసి హాస్పిటల్ ఒక క్లినిక్ కి వెళ్లి స్పెషలిస్ట్ అయితే కలుస్తాడు. హీరో ఈ డాక్టర్ ని కలిసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ చెల్లి ఒక అబ్నార్మల్ చైల్డ్ అని, ఇంకా తనకి హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల తన ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుందని. అప్పుడే హీరోకి అర్థమవుతుంది సేమ్ డిసీజ్ వాళ్ళ మమ్మీకి కూడా ఉంది. వాళ్ళ మమ్మీ ఈ డిసీజ్ వల్లే హాస్పిటల్లోనే చనిపోయి ఉంటుంది. అంటే హెరిడిటరీ వల్లే వాళ్ళ మమ్మీ నుంచి ఈ డిసీజ్ వాళ్ళ చెల్లికి వచ్చిందని హీరో అర్థం చేసుకుంటాడు. చిన్నప్పుడే వాళ్ళ నాన్న కూడా వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల అప్పటి నుంచి వాళ్ళ మమ్మీ చనిపోయినప్పటి నుంచి వీళ్ళిద్దరే కలిసి పేదరికంలోనే జీవిస్తూ వచ్చారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ చెల్లికి బ్యాక్ బోన్ లా చాలా కష్టపడుతూ వచ్చాడు. వాళ్ళ నాన్న కూడా అంత చిన్నప్పుడే వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల అన్ని బాధ్యతలు హీరోనే తీసుకుంటాడు. దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు కూడా. డాక్టర్ హీరోకి ఇలా చెప్తాడు, మీ చెల్లికి వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆ హార్ట్ సర్జరీ అయిపోతే మీ చెల్లి ప్రాణాలు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇప్పుడు మీ చెల్లికి 6 సంవత్సరాలు ఉన్నాయి. 8 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మనం ఈ ఆపరేషన్ చేసామంటే తన ప్రాణాలకే ప్రమాదం ఉండొచ్చు. అందుకే తనకి 8 సంవత్సరాల లోపు ఈ ఆపరేషన్ జరిగేటట్టు నువ్వు చూసుకో అని చెప్పి ఆపరేషన్ యొక్క ఫీజు ఎంతో చెప్పేసరికి హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను చేసే చిన్న చిట్కా ఫోన్ రిపేర్స్ కి వచ్చే డబ్బు అస్సలు ఈ ఆపరేషన్ కి సరిపోదు. కాబట్టి అంత డబ్బుని తెచ్చి వాళ్ళ చెల్లి ప్రాణాలని ఎలా బ్రతికించాలన్న విషయం తనకి అర్థం కాక షాక్ లో ఉండిపోతాడు. నిజానికి జిన్ హా ఒక సెల్ ఫోన్ షాప్ ని నడుపుతూ ఉంటాడు. కానీ ఆ షాప్ ఏమీ అంత పెద్దది కాదు, చాలా చిన్న షాప్. ఇంకా అతని బిజినెస్ కూడా లాసెస్ లో ఉంటుంది. రోజుకి 2-3 కస్టమర్స్ కి మించి ఎక్కువ మంది రారు. వచ్చిన కొంత డబ్బుతోనే తను ఎలాగోలాగి ఇన్ని రోజులు ఇల్లుని గడుపుతూ వచ్చాడు. ఆ రోజు రాత్రి హీరోకి అతని ఫ్రెండ్ నుంచి ఒక కాల్ వస్తుంది. వాడు పిలవడం వల్ల హీరో వాడు పని చేసే వేర్ హౌస్ లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్తే అసలు వాడు ఎందుకు పిలిచాడన్న విషయం హీరోకి అప్పుడే అర్థమవుతుంది. ఆ వేర్ హౌస్ లో బాగా దుమ్ము పట్టేసి అస్సలు పని చేయని, ఎందుకు పనికిరాని సెకండ్ హ్యాండ్ కాదు కదా, 3rd, 4th హ్యాండ్ ఫోన్స్ అన్ని కుప్పలు తెప్పలుగా పడుంటాయి. అసలు అయితే ఈ వేర్ హౌస్ యొక్క ఓనర్ ఒక ఇంపోర్ట్ ఇంకా ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్. అతను 2 సంవత్సరాలుగా ఈ వేర్ హౌస్ యొక్క అద్దె కట్టట్లేదని అతన్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోపెట్టారు. ఇంకా అప్పటి నుంచి ఈ వేర్ హౌస్ లో పనులేమీ జరగట్లేదు. ఈ పాత ఫోన్స్ అన్ని కూడా ఇలాగే ఇక్కడే పడున్నాయి అని అంటాడు. ఎలాగో ఇంకొన్ని రోజుల్లో మా ఉద్యోగాలన్నీ పోతాయి. మరీ ముఖ్యంగా ఈ ప్లేస్ ని మా అందరి చేత ఖాళీ చేయించేస్తారు. ఇంకా అప్పుడు ఈ ఫోన్స్ అన్ని ఉంటే ఎంత పోతే ఎంత, అందుకే ఈ ఫోన్స్ అన్నిటిని నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. కానీ దానికి బదులుగా నువ్వు నాకు ₹1,00,000 ఇవ్వాలని అంటాడు ఆ ఫ్రెండ్. అంతటితో ఆకుండా హీరోని మంచిగా మోటివేట్ చేస్తూ, నీ చేతిలో ఈ ఫోన్స్ అన్ని పడిని అంటే ఖచ్చితంగా ఇవన్నీ మంచిగా రిపేర్ అయిపోగలుగుతాయి. నువ్వు వీటిని మళ్ళీ ఫస్ట్ హ్యాండ్ గా అమ్ముకోవచ్చు. నీకు అంత టాలెంట్ ఉందన్న నమ్మకం నాకుంది. అందుకే నేను ఎవరికి కాల్ చేయకుండా ముందు నీకు కాల్ చేసి ఈ ఫోన్స్ అన్నిటిని నీకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు. ఈ ఐడియా బానే ఉన్నా సరే తన ఫ్రెండ్ డిమాండ్ చేస్తున్న ₹1,00,000 అతని చేతిలో ఉండవు. ₹1,00,000 అంటే మాటలు కాదు. అతను చేసే పనులకి రోజుకి అతనికి 500 కూడా రావు. అలాంటిది ఇంత సడన్ గా ₹1,00,000 ఎక్కడ తెస్తాడని చెప్పి ముందు 2-3 ఫోన్స్ ని తన ఇంటికి తీసుకెళ్లి మామూలు క్వాలిటీ టెస్ట్ ఒకటి పెట్టుకుందాం అనుకుంటాడు. తను ఇంటికి వెళ్లిన తర్వాత తెచ్చిన 3-4 ఫోన్స్ యొక్క పార్ట్స్ అన్నిటిని పీకి వాటన్నిటి మీద రీసెర్చ్ చేసి వాటన్నిటిని కరెక్ట్ గా అనలైజ్ చేసిన తర్వాత వాటన్నిటిని క్వాలిటీ టెస్ట్ కి పంపిస్తాడు. కానీ బ్యాడ్ లక్, ఎందుకంటే హీరో తెచ్చిన ఆ 3 ఫోన్స్ కూడా అతను పంపించిన క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయిపోతాయి. ఏవి పాస్ అవ్వకపోయేసరికి హీరో డిసప్పాయింట్ అయిపోతాడు. ఇన్ని ఫోన్లు ఉన్నాయి, వీటన్నిటితో తను ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాడు. కానీ ఏవి క్వాలిటీ టెస్ట్ లో పాస్ అవ్వకపోతే వాటిని బయటికి అమ్మడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. అందుకే తను కాస్త బాధపడుతూ ఉంటాడు. నిరాశ పడకుండా వెంటనే కూడా అతని ఎన్నో ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఇంకా అతని దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఇంకా స్కిల్ తో ఖచ్చితంగా ఈ ఫోన్ ని రిపేర్ చేస్తానన్న నమ్మకంతో వెంటనే అతని టాలెంట్ ని ప్రదర్శిస్తూ ఆ ఫోన్ ని రిపేర్ చేయడం స్టార్ట్ చేసుకుంటాడు. చాలా సేపు కష్టపడిన తర్వాత హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తను ఇంతసేపు కష్టపడి రిపేర్ చేస్తూ ఉన్న ఆ ఫోన్ ఏదైతే క్వాలిటీ టెస్ట్ లో కూడా పాస్ అవ్వలేదో ఆ ఫోన్ స్విచ్ ఆన్ అవుతుంది. అది పనిచేయడం చూసిన హీరోకి కాస్త ధైర్యం వస్తుంది. ఖచ్చితంగా అతను ఆ ఫోన్స్ అన్నిటిని తీసుకున్నాడంటే వాటన్నిటిని రిపేర్ చేసి మార్కెట్ లో వాటన్నిటిని సెకండ్ హ్యాండ్ షాప్స్ కి అమ్మాడంటే ఖచ్చితంగా అతనికి ఎంతో కొంత ఇన్కమ్ అయితే వస్తుంది.
వస్తుంది. ఆ డబ్బులతో వాళ్ళ చెల్లి ట్రీట్మెంట్ కూడా చేయొచ్చని నిర్ణయించుకుంటాడు. తను ఇంత ఆలోచించి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకూడదని చెప్పి ఆ ఫోన్స్ అన్నిటిని కొనేసుకుందాం అనుకుంటాడు. దానికి బదులుగా తన ఫ్రెండ్ కి ₹1,00,000 ఇవ్వాలి కాబట్టి అంత డబ్బు తన చేతిలో ఇప్పుడు లేకపోవడం వల్ల తన దగ్గర ఉన్న ఒక్క షాప్, ఆ షాప్ ని తాకట్టు పెట్టి ₹1,00,000 లోన్ అయితే బ్యాంక్ నుంచి తీసుకుంటాడు. నెక్స్ట్ డే హీరో ఒక పెద్ద షాపింగ్ మాల్ లో ఉన్న సెకండ్ హ్యాండ్ స్టోర్ ని విజిట్ చేసి దానిలో ఉన్న షాప్ కీపర్ తో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. ఆ డీల్ ప్రకారం హీరో రిపేర్ చేసే పాత ఫోన్స్ అన్నిటిని తీసుకొచ్చి ఈ షాప్ కీపర్ కి ఇస్తాడు. ఆ తర్వాత వచ్చే ప్రాఫిట్ నుంచి వీళ్ళిద్దరూ 50-50 చేసుకుందామని నిర్ణయించుకుంటారు. డీల్ కూడా కుదరడం వల్ల హీరో ప్రస్తుతం తన దగ్గర ఉన్న ఫోన్స్ అన్నిటిని ఈ షాప్ కీపర్ కి రిపేర్ చేసి అమ్మితే వచ్చే ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేస్తే 9 లక్షలని చూపించడంతో అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే 9 లక్షలతో వాళ్ళ చెల్లి ఆపరేషన్ ని ఈజీగా చేసేయచ్చు. ఇంకా మిగిలిన డబ్బులతో తన లోన్ ₹1,00,000 లోన్ తీసుకొని ఉంటాడు కదా, దాన్ని కూడా తిరిగి ఇంట్రెస్ట్ తో సహా కట్టేయగలుగుతాడు. ఇంకా మిగిలిన డబ్బులతో హీరో ఇల్లు మారిపోదాం అనుకుంటాడు. వాళ్ళ చెల్లిని ఒక పెద్ద ఇంట్లో ఉంచడం అనేది అతని కల. అంతకు మించి వాళ్ళ చెల్లిని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేసి తను కూడా చిన్న షాప్ నుంచి ఒక పెద్ద షాప్ కి మారుదాం అనుకుంటాడు. ఆశలైతే ఎక్కువే ఉన్నాయి కానీ తనకి ప్రాఫిట్ వస్తుందా రాదా, అనుకున్నంత డబ్బు వస్తుందా లేదా, తను అనుకున్నదంతా జరుగుతుందా లేదా అన్న విషయాలు ఏమి అంచనాలు వేయకుండా ఈ డీల్ అయితే కుదిర్చేసుకుంటాడు. హీరోకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఈ మూవీలో ఉన్న అతి పెద్ద ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తారు. 2 వారాల తర్వాత గవర్నమెంట్ అఫీషియల్ గా ఒక రూల్ అయితే పాస్ చేస్తుంది. ఈ పాలసీ ప్రకారం రీసైకిల్డ్ ఫోన్స్ ఇంకా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అన్నిటిని చైనాలో బ్యాన్ చేసేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ని అఫీషియల్ గా అన్నా అన్అఫీషియల్ గా అన్నా అమ్ముతుంటే గవర్నమెంట్ గానీ పోలీస్ కానీ వాళ్ళని పట్టుకుంటే తీసుకువెళ్లి జైల్లో వేసేస్తారు. ఈ న్యూస్ డైరెక్ట్ గా హీరో గుండెల్లోకి వెళ్లి గుచ్చుకుంటుంది. తను వేసిన ప్లాన్ కి కంప్లీట్ ఆపోజిట్ గా ఉన్న ఈ రూల్ ని చూసిన తర్వాత అతనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అస్సలు అర్థం కాదు. మరి ఇంకా తను వేసిన ప్లాన్ ఇంకా తన కన్న కలలన్నిటిని తన కళ్ళ ముందే చెదిరిపోతూ ఉండడం చూడడం తప్ప హీరో ఇంకేమి చేయలేనని నిరాశపడతాడు. జిన్హాన్ ఇప్పటి వరకు కేవలం 8-9 ఫోన్స్ మాత్రమే ఆ షాప్ కీపర్ కి అమ్మగలిగాడు. ఇంకా ఎన్నో వందల ఫోన్స్ కుప్పలు తెప్పలుగా అక్కడే పడుంటాయి ఆ వేర్ హౌస్ లో. మరి ఇప్పుడు ఆ ఫోన్స్ అన్నిటిని తను కొనేశాడు కాబట్టి వాటన్నిటితో తను ఏం చేయాలన్న విషయం తనకి ఇంకా అర్థం కాదు. అదే షాక్ లో జిన్హా ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు. అందుకే నెక్స్ట్ మార్నింగ్ హీరో షైనింగ్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక పెద్ద మొబైల్ ఫోన్ కంపెనీకి అయితే వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. కానీ ఎంతసేపు కూర్చున్నా అతనికి ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వరు. అందుకే అక్కడ ఒక మేనేజర్ కనబడడంతో ఆ మేనేజర్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తూ అతని దగ్గరికి వెళ్లి హీరో దగ్గర ఏదో ఒక స్పెషల్ ఐడియా ఉందని అతని బిజినెస్ ప్రపోజల్ గురించి చెప్పేందుకు ఆ మేనేజర్ కి కేవలం ఒక 5 minutes టైం ఇవ్వమని హీరో బ్రతిమలాడుకుంటాడు. హీరో ఎందుకు వచ్చాడో ఆల్రెడీ ఆ మేనేజర్ కి అర్థమైపోయి ఉంటుంది. అందుకే మేనేజర్ హీరోకి అర్థమయ్యేలాగా చెప్తూ నా మాటల్ని జాగ్రత్తగా విను. నీ దగ్గర ఉన్న పాత ఫోన్స్ లో ఒక్క ఫోన్ కూడా క్వాలిటీ టెస్ట్ పాస్ అవ్వదు. అలాంటి ఫోన్స్ ని మనం ఎక్కడ అమ్మలేము. ఇంకా వాటి స్పేర్ పార్ట్స్ ని కూడా అమ్మడం కుదరదని చెప్తాడు. కానీ హీరో ఆ మాటలకి అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే తను ఎంతో కష్టపడి ఆల్రెడీ ఒక ఫోన్ ని రిపేర్ చేసి దాన్ని మళ్ళీ స్విచ్ ఆన్ చేయగలిగాడు. అందుకే అతనికి అతనిపై బాగా నమ్మకం ఉంది కాబట్టి రేపు ఎలాగైనా కొన్ని ఫోన్స్ ని రిపేర్ చేసి వాటన్నిటిని స్విచ్ ఆన్ చేసి మీ దగ్గరికి తీసుకువస్తాను. అవి క్వాలిటీ టెస్ట్ లో కూడా పాస్ అయినట్టు ఒక సర్టిఫికెట్ ని కూడా తీసుకువస్తాను. అప్పుడు నా డీల్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారని అంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఆ మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి ఇప్పుడు చైనాలో పాత ఫోన్స్ అన్నిటిని రిపేర్ చేసి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ గా అమ్మడం ఇల్లీగల్ కాబట్టి అతనికి ఇంకొక ఐడియా ఉంటుంది. ఏంటంటే ఫోన్ లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ అన్నిటిని తను సెపరేట్ చేసి వాటన్నిటిని ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి అమ్ముదాం అనుకుంటాడు. ఎందుకంటే ఆ పార్ట్స్ అన్నిటిని మళ్ళీ చైనాలో అమ్మినా అవి కూడా ఇల్లీగల్ అంటారేమో అని చెప్పి వేరు కంట్రీస్ అన్నిటికి పంపాడంటే వాళ్ళకి చాలా ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాడు. ఇదే మాటల్ని హీరో మేనేజర్ కి చెప్పే లోపు అతనికి అంతా అర్థమైనట్టు బిల్డప్ ఇచ్చి హీరోకి ఒక ఛాన్స్ ఇస్తానని అయితే చెప్తాడు. ఇంకా ఆ రోజు నుంచి హీరో మేనేజర్ మాటల్ని నిజంగా సీరియస్ గా తీసుకొని తన దగ్గర ఉన్న అన్ని ఫోన్స్ లో నుంచి కొన్ని బెస్ట్ ఫోన్స్ ని సెలెక్ట్ చేసుకుని వాటన్నిటి యొక్క స్పేర్ పార్ట్స్ ని విడివిడిగా కలెక్ట్ చేసుకుని వాటన్నిటిని కూడా క్వాలిటీ టెస్ట్ కి పంపించి బాగా రిపేర్ చేసి వాటన్నిటిని ఒక మంచి పొజిషన్ కి అయితే తీసుకురాగలుగుతాడు. ఇప్పుడు అవన్నీ కూడా వర్కింగ్ స్టేట్ లోనే ఉంటాయి కాబట్టి అమ్మయ్య అనుకొని తను రిపేర్ చేసిన స్పేర్ పార్ట్స్ అన్నిటిని కూడా ఒక చోట పెట్టుకుంటాడు. ఇవన్నిటిని నెక్స్ట్ మార్నింగ్ ఆ మేనేజర్ కి తీసుకెళ్లి చూపించి అతని టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుందామని నిర్ణయించుకుంటాడు కూడా. చాలా సంతోషంగా హీరో నెక్స్ట్ మార్నింగ్ ఆ మేనేజర్ ని కలుస్తాడు. ఇదిగోండి ఈ పేపర్స్ ని చూడండి, క్వాలిటీ టెస్ట్ మొత్తం పాస్ అయిపోయింది. ఆ ఫోన్ ఇప్పుడు వాడుకోవచ్చు, దాంతో పాటు ఆ స్పేర్ పార్ట్స్ ని కూడా మనం అమ్ముకోవచ్చు. ఇప్పటికన్నా ఆ స్పేర్ పార్ట్స్ ని నా దగ్గర నుంచి కొంటారా అని అడిగితే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరు అని అంటాడు ఆ మేనేజర్. అదేంటి నేనే కదా ఒక 3 రోజుల ముందు వచ్చి మీతో అంతా మాట్లాడాను, మీరే కదా క్వాలిటీ టెస్ట్ చేసి మళ్ళీ తీసుకురామన్నారు అని అంటే నాకు అదంతా ఏం తెలియదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఇప్పటి వరకు ఇలాంటి మాటలు ఎవరితో చెప్పలేదని చెప్పి తను అబద్ధాల మీద అబద్ధాలు ఆడేస్తాడు. నిజానికి ఆ
మేనేజర్ కి అన్ని విషయాలు గుర్తుంటాయి. కానీ హీరో వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే అవడం వల్ల తను ఇంత పెద్ద బాధ్యతని ఒక్కడే మోయగలడా లేదా అని తను మళ్ళీ డౌట్ పడి తన మాటని మార్చేసుకుంటాడు. జస్ట్ ఇప్పుడే ఆ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ వేరే కంట్రీ నుంచి చైనాకి వస్తాడు. అతను వచ్చాడో లేదో అతనే చాలా ఇరిటేషన్ లో ఉంటాడు. ఎలాగో ఆ మేనేజర్ హీరో మాటల్ని వినిపించుకోవట్లేదు కాబట్టి కనీసం ఈయనకన్నా చెప్దామని చెప్పి చాలా స్పీడ్ గా హీరో పరిగెత్తుకుంటూ ఆ డైరెక్టర్ వెనకాలే వెళ్లి అతనికి అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. కానీ ఆ డైరెక్టర్ హీరో మాటలు ఏమీ అస్సలు పట్టించుకోడు. కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుని స్పీడ్ గా తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తనకి ఇంకేదో మీటింగ్ ఉండడం వల్ల తను రైల్వే స్టేషన్ కి కంగారుగా కార్ లో బయలుదేరతాడు. కానీ అస్సలు ఏమాత్రం తగ్గని హీరో చాలా స్పీడ్ గా ఆ కార్ వెనకాల తన డొక్కు బండి వేసుకుని అతన్నే ఫాలో అవుతూ దారిలో ఎన్నో దెబ్బలు తగిలించుకొని ఆఖరికి తను వెళ్లే ట్రైన్ లోపలికైతే వెళ్లి అతని ముందు కూర్చోగలుగుతాడు. హీరో కేవలం 10 minutes లో అతను చెప్పాలనుకున్నదంతా చెప్పేస్తాడని చెప్పి అనడంతో ఎలాగో అతను ట్రావెలింగే చేస్తున్నాడు కాబట్టి డైరెక్టర్ కూడా అతను ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఫాస్ట్ గా చెప్పేమని అంటాడు. ఇంకొక క్షణం కూడా లేట్ చేయకుండా హీరో అతని ప్రెజెంటేషన్ మొత్తాన్ని 10 minutes లో ఇచ్చేస్తాడు. అంటే పాత ఫోన్స్ యొక్క పార్ట్స్ అన్నిటినీ కూడా వీళ్ళు సపరేట్ చేసి వాటన్నిటిని మంచిగా రిపేర్ చేసి వాటన్నిటిని ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటే వేర్వేరు కంట్రీస్ లో ఉన్న రకరకాల కంపెనీస్ కి ఎక్స్పోర్ట్ చేయడం, ఈ బిజినెస్ ని హీరో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడని, దానికి మీ హెల్ప్ కావాలి, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అంటే సరే నీ ఐడియా బాగుంది కానీ నువ్వు ఒక్కడివే ఆ పనిని మాత్రం చేయలేవు, అలా అని చెప్పి నేను నీ కోసం కొంతమంది వర్కర్స్ ని కూడా నిన్ను నమ్మి పెట్టలేను, నా దగ్గర అంత డబ్బులు లేవు, ఉన్నా సరే నేను నిన్ను కొత్త వాడిని నమ్మి అస్సలు ఇంత డబ్బుని ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు. హీరో ఈ పని మొత్తం పూర్తి చేయాల్సిన ప్రాసెస్ లో అతనికి చాలా డబ్బులు అవసరం పడతాయి. ఈ విషయం ముందు నుంచే డైరెక్టర్ కి తెలుసు. కానీ అతను హీరోని నమ్మి అతనికి డబ్బులు ఇవ్వాలనుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తాడు. మళ్ళీ నేను నీకు ఎటువంటి అడ్వాన్స్ ఇవ్వను, కేవలం పని పూర్తయిన తర్వాత మాత్రమే నీకు కావాల్సిన వాటా, నీకు రావాల్సిన వాటాని నీ చేతిలో పెడతాను. నీకు ఇస్తున్న టైం కేవలం 2 months మాత్రమే. టైం అంటే టైమే, ఒక్క రోజు లేట్ గా తీసుకొచ్చినా సరే నేను వాటిని కొననంటే కొనను. టైం లోపే నువ్వు గనుక నీ పనిని కంప్లీట్ చేయగలిగితే ఇదిగో ఇదే నా బిజినెస్ కార్డ్, దీనిలో నా నెంబర్ ఉంటుంది లేదా నా మేనేజర్ నెంబర్ కూడా ఉంటుంది. ముందు మేనేజర్ కి కాల్ చేసి నీ పని అయిపోయిందని చెప్పు, వెంటనే నా అపాయింట్మెంట్ దొరుకుతుంది నీకు అని చెప్పి అన్ని వివరాలు చెప్పంగానే హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అనుకున్న టైంకి ఆ పనిని కంప్లీట్ చేస్తానన్న నమ్మకం అతనిలో ఇప్పుడిప్పుడే కలుగుతూ ఉంటుంది. ఈ అగ్రిమెంట్ చాలా రిస్కీ, ఈ విషయం హీరోకి ఇప్పుడే అర్థమవుతుంది. కానీ ఒకవేళ తను ఆ పనిని ఆన్ టైం చేయగలిగాడంటే ఖచ్చితంగా అతను ఒక పెద్ద ధనవంతుడు అయిపోతాడు. అదేలా తన ప్లాన్ గనుక ఫెయిల్ అయిందంటే తన జీవితం అల్లకల్లోలమై తారుమారు అయిపోతుంది. 2 రోజుల తర్వాత హీరోకి ఇచ్చిన ఆ ₹1,00,000 తిరిగి తీసుకోవడానికి బ్యాంక్ నుంచి ఒక ఎంప్లాయీ అయితే వస్తాడు. కాకపోతే హీరో దగ్గర ఇప్పుడు ₹1 కూడా లేదని చెప్పడంతో సరే అయితే నువ్వు ఎలాగో లోన్ తీసుకుంటున్నప్పుడు ఆ పేపర్ మీద ఏం రాసి సైన్ పెట్టావో నీకు గుర్తుందని అనుకుంటున్నాను. నువ్వు ఒకవేళ టైంకి డబ్బులు కనుక కట్టలేకపోతే నీ షాప్ ని మేము అందరం లాగేసుకుంటాం నీ చేతిలో నుంచి అని చెప్పి తన కళ్ళ ముందే తన షాప్ పేపర్స్ అన్నిటిని తీసేసుకొని ఇంకా షాప్ కి కూడా మూతేసేస్తారు. ఇంకా వాళ్ళ లెక్క తేలట్లేదు కాబట్టి హీరో దగ్గర ఉండే బండి ఇంకా బండి తాళాలని కూడా హీరో చేతిలో నుంచి లాక్కెళ్ళిపోతారు. ఇప్పుడు హీరో దగ్గర చేతిలో ఉద్యోగం లేదు. ఉద్యోగం ఉంటేనే అతనికి ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో తను కనీసం తన చెల్లికి ఇంకా తనకి కాస్త ఫుడ్ ని కూడా ప్రతిరోజు కొనుక్కోగలుగుతాడు. అలాంటిది ఇప్పుడు తన చేతిలో షాపు లేదు, తన దగ్గర బండి కూడా లేదు, అసలు డబ్బులు ఏమాత్రం లేవు. ఇప్పుడు తనకి ఏం చేయాలో అసలు అర్థం కాక తను ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎలాగోలాగా కాస్త తనకు ఒక మంచి జాబ్ చూసి పెట్టమని అంటాడు. మంచి జాబ్స్ అయితే కష్టం అని చెప్పి గాల్లో వేలాడి అద్దాల్ని క్లీన్ చేసే జాబ్ ఒకటి హీరోకి ఇప్పిస్తాడు. తనదే అవసరం కాబట్టి కాదనకుండా వెంటనే ఆ జాబ్ తను చేస్తాడని హీరో ఒప్పుకుంటాడు. ఇప్పుడు జిన్హాన్ ఆ డైరెక్టర్ తో ఎలాగో ఒక కాంట్రాక్ట్ మీద సైన్ కూడా పెట్టేసి ఉంటాడు కాబట్టి తనకి ఇప్పుడు వర్కర్స్ కావాలి. వర్కర్స్ కన్నా ముందు తనకు ఒక ప్లేస్ కావాలి. ఎందుకంటే ఒక ప్లేస్ ఉంటేనే వాళ్ళందరూ కలిసి ఒకే చోట కూర్చొని పని చేయగలరు. అందుకే జిన్హాన్ ఒక చీప్ ప్లేస్ ని రెంట్ కి తీసుకుంటాడు. నిజానికి అతని దగ్గర రెంట్ కట్టడానికి కూడా డబ్బులు ఉండవు. కాకపోతే ఒక ప్లేస్ అయితే కావాలి కాబట్టి నెల రోజులు వాళ్ళకి ఎంతో కొంత డబ్బు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఆ ప్లేస్ అద్దె 3,000 అయి ఉంటుంది. 3,000 అయినా సరే భయపడకుండా వెంటనే దాన్ని కట్టేస్తాను, అది నా బాధ్యత అని చెప్పి ఆ ప్లేస్ ని రెంట్ కి తీసుకుంటారు. హీరో ఇంకా హీరో ఫ్రెండ్ ఆ ప్లేస్ కి వచ్చి ఆ ప్లేస్ ని అనలైజ్ చేసిన తర్వాత 3,000కి ఇంత చిన్న రూమ్ వచ్చిందని బాధపడతారు. కానీ ఏదో ఒకటి వచ్చింది కదా అని కాస్త సంతోషపడి తన మనసును కుదిటి పెట్టి ముందు ఈ ప్లేస్ ని మొత్తం క్లీన్ చేసుకుందామని నిర్ణయించుకొని వెంటనే వాళ్ళ పనులన్నీ స్టార్ట్ చేసుకుంటారు. చాలా కష్టపడి దుమ్ముగా ఉన్న ప్లేస్ మొత్తాన్ని నీట్ అండ్ క్లీన్ గా మార్చేసుకుంటారు ఇద్దరు. ఇప్పుడు హీరో అన్ని రకాలుగా అన్ని అడ్జస్ట్మెంట్స్ ని కంప్లీట్ చేసేసుకుంటాడు. కాకపోతే ఇంకా మిగిలిన పనులు 2. మొదటిది పాత ప్లేస్ లో ఉన్న సెల్ ఫోన్స్ అన్నిటిని కొత్త ప్లేస్ కి తీసుకురావాలి. హీరో తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఆ ఫోన్స్ అన్నిటిని కొత్త ప్లేస్ కి మూవ్ చేసేస్తాడు. లాస్ట్ అండ్ ఫైనల్ వర్క్ ఇదే మెయిన్ వర్క్ అయి ఉంటుంది. హీరో అన్ని ఫోన్స్ ని 2 months లో రిపేర్ చేయడం అంటే అది జరగని పని.
పని. ఈ విషయం హీరోకి కూడా బాగా తెలుసు. అందుకోసమే అతను కొంతమంది వర్కర్స్ ని హైర్ చేసుకుందాం అనుకుంటాడు. కాకపోతే వాళ్ళందరికీ సాలరీస్ ఇచ్చేంత స్తోమత ఇతని దగ్గర ఉండదు. కానీ కాంట్రాక్ట్ బ్రేక్ అవ్వకూడదంటే హీరో ఖచ్చితంగా ఎంతో కొంతమందిని వర్కర్స్ గా హైర్ చేసుకోవాలి. అందుకే తెలివిగా ఆలోచించిన హీరో అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్న జాబ్స్ లేని ఇంకా రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ వెతకడం స్టార్ట్ చేస్తాడు. మొదటి అమ్మాయి పేరు కాన్మాయ్ ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ మొబైల్ కంపెనీలోనే జాబ్ చేసేది. కానీ తనకు ఒక యాక్సిడెంట్ అవడం వల్ల తన హియరింగ్ పవర్ తగ్గిపోతుంది. తనకి ఏది సరిగ్గా వినిపించదు. అందుకే తనని మళ్ళీ కంపెనీలోకి తిరిగి తీసుకోరు. ఇంకా అప్పటి నుంచి కాన్మాయ్ తన ఎడ్యుకేషన్ కి అన్ఫిట్ అయిన జాబ్స్ అన్ని చేస్తూ ఉంటుంది. రెస్టారెంట్స్ లో పనిచేయడం, బార్ లో వెయిట్రెస్ గా పనిచేయడం లాంటి పనులన్నీ చేస్తూ ఎలాగోలాగా తన జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. హీరో కాన్మాయ్ కి ఏదైనా నేర్పించాలనుకున్నప్పుడు అందరితో మాట్లాడిన దానికన్నా చాలా గట్టిగా అరవాల్సి వస్తుంది. అంటే కాన్మాయ్ కోసం హీరో కాస్త ఎక్కువే కష్టపడాల్సి ఉంటుంది. రెండో అబ్బాయి పేరు జాంగ్ ఇది వరకు ఒక మేనేజర్ గా పనిచేసేవాడు. కాకపోతే ఇతనికి యాంగర్ ఇష్యూస్ కాస్త ఎక్కువ. అదే యాంగర్ ఇష్యూస్ వల్ల తను ఒక రోజు కంపెనీలో తన కొలీగ్ పైన చేయి చేసుకుంటాడు. తను చేసిన తప్పుకి పనిష్మెంట్ గా తన్ని కొన్ని సంవత్సరాలు జైల్లో కూడా వేస్తారు. జైల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కంపెనీ తన్ని జాబ్ లోకి తీసుకోలేదు. ఇంకా అప్పటి నుంచి తను కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఫేజ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాడు. జాంగ్ ఎప్పుడు కొంచెం ఆడ్ గా బిహేవ్ చేస్తాడు. ఎప్పుడు హీరో తన దగ్గరికి వచ్చినా సరే అదొకలాగా ప్రవర్తిస్తూ అసలు హీరో మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ చూపించడు. కానీ హీరో రిపీటెడ్ గా ఈ వర్క్ తనకి ఎంత ఇంపార్టెంటో జాంగ్ కి అర్థమయ్యేలా చెప్పడంతో జాంగ్ కూడా మెల్లమెల్లగా హీరోని చూసి మోటివేట్ అయి తను కూడా పనిని మళ్ళీ ఇష్టపడుతూ చేయడం మొదలు పెడతాడు. మూడోవాడి పేరు హాన్జీ రోజంతా కూడా తన గేమింగ్ ల్యాప్టాప్ ముందు కూర్చొని గేమ్స్ ఆడుతూనే గడిపేస్తాడు. ఒకే చోట కూర్చొని తినడం, తాగడం, స్నానం చేయడం అన్ని పనుల్ని పూర్తి చేసేసుకొని కంప్లీట్ గా గేమ్స్ కి అడిక్ట్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు హీరోనే వచ్చి తనతో మాట్లాడడం వల్ల ఖచ్చితంగా అతను తన లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలని చెప్పి తను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. దానికి కూడా అతనికి డబ్బులు కావాలి. దానికి మించి తన లైఫ్ స్టైల్ ని మార్చుకుంటే కానీ ఆ అమ్మాయి తన దగ్గరికి రానని చెప్పడం వల్ల తను హీరోతో రావడానికి ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. మూడో వాడు ఆల్రెడీ దొరికాడు కాబట్టి నాలుగో వాడుగా నా బెస్ట్ ఫ్రెండ్ షోని కూడా తీసుకో. ఇతను కూడా సెల్ ఫోన్ రిపేర్ చేయడం అన్ని విషయాలు బాగా తెలుసు అని అంటే హీరో కూడా వాళ్ళిద్దరిని తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. హీరో పెట్టుకొని కట్టుకున్న చిన్న ఆఫీస్ పక్కనే ఒక నర్సింగ్ హోమ్ ఉంటుంది. దానిలో కూడా చాలా మంది వయసు అయిపోయిన, ఎక్స్పీరియన్స్ ఉన్న, కాకపోతే రిటైర్ అయిపోయి ఉన్న ముసలి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ స్వయంగా హీరోకి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు అంతా చూసుకుంటే హీరో దగ్గర చాలా మంది ఉంటారు పని చేయడానికి. అతనికి హెల్ప్ చేయడానికి వీళ్ళందరూ ముందుకు రావడంతో వాళ్ళందరి మీద నమ్మకం ఉంచి 2 నెలల్లో ఈ పనిని కంప్లీట్ చేయగలని తను ఖచ్చితంగా నమ్ముతున్నానని వాళ్ళందరితో చెప్తాడు. ప్రస్తుతం ఎవరు కూడా శాలరీస్ గురించి ఏమీ అడగరు. దాని గురించి ఆ టాపిక్ గురించే మాట్లాడరు. ప్రస్తుతం అందరూ హీరోకి హెల్ప్ చేద్దామని, అతని గోల్ ని అచీవ్ అయ్యేలా అతనికి హెల్ప్ చేద్దామని అనుకుంటారు. ఇంతకీ మీరు అందరూ ఆశ్చర్యపోయి ఉండొచ్చు అసలు ఈ సినిమాకి నైస్ వ్యూ అని ఎందుకు పేరు పెట్టారని. ఇప్పుడే ఆ విషయాన్ని రివీల్ చేస్తారు. హీరో ఇప్పుడు కట్టుకొని పెట్టుకున్న చిన్న ఆఫీస్ కి నైస్ వ్యూ అనే పేరును పెడతారు. అందుకే మరి సినిమా టైటిల్ కూడా నైస్ వ్యూ అయింది. ఇప్పుడు నైస్ వ్యూ కంపెనీలో పనిచేస్తున్న వీళ్ళందరూ చాలా డెడికేటెడ్ గా ఉంటారు. హీరో రోజంతా సెల్ ఫోన్స్ ని రిపేర్ చేస్తూ కూర్చోలేడు. ఎందుకంటే తను తీసుకున్న ఆ ప్లేస్ కి అద్దె 3,000. ఆ 3,000ని కట్టాలంటే తన దగ్గర ఎంతో కొంత డబ్బులు కావాలి. కాబట్టి తను ప్రతిరోజు మార్నింగ్ టైం మొత్తం అద్దాల్ని క్లీన్ చేసే పనిని చేస్తాడు. రాత్రికి ఇంటికి వచ్చి ఈ సెల్ ఫోన్ రిపేరింగ్ అంతా చేసుకుంటూ ఉంటాడు. ఎంత రాత్రి అయినా సరే తన పని పూర్తయితేనే నిద్రపోతాడు. కొన్ని రోజులైతే నిద్ర కూడా పోడు. ఇంకొక వైపు హీరో వాళ్ళ చెల్లి, ఆమె పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారిపోతూ ఉంటుంది. ఆపరేషన్ ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని డాక్టర్ చెప్పిన మాటలన్నీ హీరోకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ హీరో దగ్గర సరిపడినంత డబ్బులు లేకపోవడంతో వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్లి రోజు తనతో కాస్త టైం స్పెండ్ చేసి తనతో మంచిగా మాట్లాడుతూ కంఫర్ట్ చేసి బుజ్జగిస్తూ ఉంటాడు. ఇంతకు మించి తను వాళ్ళ చెల్లికి ఇంకేమీ చేయలేకపోతున్నందుకు హీరో రోజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. కొన్ని వారాల తర్వాత హీరో టీమ్ లో జాయిన్ అయిన ఆ మూడో వాడు, ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటాడో వాడి పేరే హ్యాంగ్జీ అనుకున్న అమ్మాయిని ఎలాగోలాగా ఒప్పించి చివరికి తన్ని పెళ్లి అయితే చేసుకుంటాడు. ఆ పెళ్లిని తను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాడు. తన ఫ్యాక్టరీ వర్కర్స్ అందరినీ కూడా పిలుస్తాడు. వాళ్ళందరూ మంచి టైం ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్న తర్వాత ఆ సాయంత్రం బాగా అలసిపోయిన హీరో తన చెల్లిని తీసుకుని తన ఇంటి లోపలికి అయితే వస్తాడు. కానీ తన డోర్ ని అయితే ఓపెన్ చేయలేకపోతాడు. ఎందుకంటే ఆ ఇంటి ఓనర్స్ డోర్ లాక్ ని వేసేసి హీరో సామాన్లు అన్నిటినీ కూడా లోపల నుంచి బయటకి ఇసిరేస్తారు. కారణం హీరో 3 నెలలుగా అద్దె కట్టట్లేదు కాబట్టి. సో అద్దె కట్టని వాళ్ళు మాకు అక్కర్లేదని చెప్పి హీరోని ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. ఇప్పుడు హీరోకి ఎక్కడికి వెళ్లాలో కూడా తన బ్రెయిన్ లోకి ఏమీ తట్టకుండా పోతుంది. ఒకవైపు చూస్తే అనారోగ్యంతో ఉన్న తన చిన్న చెల్లి, తన్ని కూడా ఎక్కడికి తీసుకెళ్తాను, నా వల్ల తనని ఇంత ఇబ్బంది పెడుతున్నాను, నాకు ఒక ఉద్యోగం ఉంటే బాగుండేది, అసలు నేను అనవసరంగా ఈ కాంట్రాక్ట్ ని ఎంచుకున్నాను, ఈ మార్గంలోకి వచ్చుండకూడదని తను చాలా బాధపడతాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని హీరో ఏ రోజు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఎంతైనా తన ఫ్రెండే. ఇలాంటి పరిస్థితిలో ఆదుకోగలిగింది తను ఒక్కడే కాబట్టి తన ఫ్రెండ్ ఇంకా తన భార్య పర్మిషన్ తీసుకొని ఆ రోజు రాత్రికి అయితే తన చిన్న చెల్లిని వాళ్ళ ఇంట్లో అయితే పెట్టగలుగుతాడు. అక్కడ తను ప్రశాంతంగానే పడుకుంటుంది. కానీ ఎన్ని రోజులని చెప్పి తన చెల్లిని వాళ్ళ ఇంట్లో పెడతాడని
హీరోకి అనిపించడం వల్ల ఇంకా నెక్స్ట్ డే నుంచి వాళ్ళ చెల్లిని కూడా తను పనిచేస్తున్న అదే చిన్న ఆఫీస్ లో పడుకోబెడతాడు. ఆఫీస్ లో ఉన్న చాలా అట్టముక్కల్ని పేర్చి ఒక చిన్న బెడ్రూమ్ లాంటి ప్లేస్ ని అయితే చేయగలుగుతాడు. కాకపోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ చెల్లిని ఇలాంటి ప్లేస్ లో ప్రతిరోజు పడుకోబెడుతున్నందుకు హీరోకి చాలా బాధేస్తుంది. అలాంటి ప్లేస్ లో నిద్రపోతున్న తన చెల్లిని చూస్తే హీరో గుండెని ఎవరో పిండేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే అలాంటి ప్లేస్ లో పడుకోబెడుతున్నందుకు తనకే చాలా సిగ్గేస్తుంది. అందుకే ఇప్పటి నుంచి తను బాగా నిర్ణయించుకుంటాడు, ఇప్పటి వరకు చేసిన పని ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి తను డబల్ హార్డ్ వర్క్ చేద్దామని. అందుకే నెక్స్ట్ డే నుంచి తను రాత్రని లేదు పగలని లేదు, పొద్దున్న పూట ఆ గ్లాస్ క్లీనింగ్ పని చేస్తే రాత్రి పూట అసలు నిద్రపోకుండా మరి ఈ ఫోన్స్ అన్నిటిని రిపేర్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ చెల్లి కూడా హీరో తన కోసం చాలా కష్టపడుతున్నాడని అర్థం చేసుకొని ఏ రోజు కూడా ఇలాంటి ఇంట్లో మనం ఉంటున్నాము, నా ఫ్రెండ్స్ అందరూ పెద్ద ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళందరూ మంచి బట్టలు వేసుకుంటున్నారని ఎటువంటి వంకలు పెట్టకుండా హీరోకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ కొన్ని రోజులు కష్టపడ్డాడంటే ఎలాగో డీల్ కుదరడం వల్ల కాంట్రాక్ట్ మీద కూడా సైన్ పెట్టేయడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత డబ్బు వస్తుంది. తనని నమ్మి ముందుకి వచ్చిన వాళ్ళందరికీ తను డబ్బుల్ని పంచడంతో పాటు తన చెల్లికి కూడా ఆపరేషన్ చేసి వాళ్ళ చెల్లి మొహంలో సంతోషాన్ని చూద్దాం అనుకుంటాడు. అందుకే ఎంత కష్టమైనా సరే చాలా కష్టపడి ఇన్ని రోజులు అస్సలు నిద్రపోకుండా ప్రతిరోజు అలా కష్టపడుతూనే ఉంటాడు. కానీ హీరో బాధలన్నీ ఇంతటితో ముగిసిపోవు. తన ప్రాబ్లమ్స్ ఎప్పుడు వెంటాడుతూ వేధిస్తూనే ఉంటాయనుకుంటా. ఎందుకంటే ఇవాళ ఆ ఫ్యాక్టరీ యొక్క ఓనర్ వస్తాడు. హీరో అడ్వాన్స్ తో కలిపి 2 నెలల నుంచి వాళ్ళు ఉంటున్న చోటు యొక్క అద్దె కట్టలేదు. అందుకోసమే ఆ ఓనర్ ఇప్పుడు వచ్చి మర్యాదగా నువ్వు వెంటనే నాకు డబ్బులు ఇవ్వు, లేదంటే నీకో వారం రోజులు టైం ఇస్తాను, ఆ వారం లోపు నువ్వు నాకు మొత్తం డబ్బుని తీసుకొచ్చి చేతిలో పెట్టలేకపోయావంటే పెటాకులన్నీ సర్దుకొని దయచేసి ఈ ప్లేస్ ని వెకేట్ చేసి బయలుదేరు, లేదంటే పరిణామాలన్నీ దారుణంగా మారతాయని చెప్తాడు. హీరో అతన్ని బ్రతిమాలే ప్రయత్నం చేస్తాడు, కానీ మొహం మీదే కుదరదని చెప్పేసి ఆ ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోకి అన్ని వైపులుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన ప్రాబ్లమ్స్ అన్నిటిని తీర్చగలిగింది డబ్బు మాత్రమే. అందుకోసం ఆ డబ్బు కావాలి కాబట్టి మళ్ళీ అతను బ్యాంక్ లో లోన్ కోసం అప్లై చేస్తే ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు అతనికి లోన్ ఇవ్వనే ఇవ్వరు. ఆ విషయం అర్థం చేసుకొని ముందు ఒక మేనేజర్ ఉంటాడు కదా, తను ఎవరినైతే నమ్మి 2-3 ఫోన్స్ ని వెంటనే రిపేర్ చేసి తీసుకువెళ్తే అసలు నువ్వు ఎవరో అని అడిగి ఉంటాడు. అదే మేనేజర్ ని వర్షం పడుతున్న రోజు కలుస్తాడు. తన కార్ లోపలికి ఎక్కి, నేను మీతో ఒక్క 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను, నాకు ₹1,00,000 ఇవ్వగలరా ప్లీజ్, నా బాధలన్నిటికీ కారణం ఇప్పుడు కేవలం డబ్బు మాత్రమే, ఆ ₹1,00,000తో నేను ఇప్పుడు చాలా పనులే చేయగలను, ఖచ్చితంగా మీరు నాకు ఇప్పుడు హెల్ప్ చేశారంటే కనుక నా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత వచ్చే డబ్బుల్లోంచి మీకు ఆ ₹1,00,000 తిరిగి ఇచ్చేస్తాను, నన్ను నమ్మి ఇవ్వచ్చు కదా ప్లీజ్ అని అంటే తను మాత్రం అస్సలు ఒప్పుకోడు. నేను నీకెందుకు ఇవ్వాలి, అసలు నేను నిన్ను ఎందుకు నమ్మాలి, నువ్వు ఎవరు అవుట్ సైడర్, మోసం చేయడానికి కొత్త పద్ధతులు వెతుక్కోకుండా ఒక ఉద్యోగం వెతుక్కొని ఆ ఉద్యోగం చేస్తే నీకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, ఇలా ఆలోచించు, ఇంక ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయొద్దు, మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరు, లేదా సెక్యూరిటీకి చెప్పి నేను బయటికి గెంటించేస్తాను అని అనడంతో హీరో కూడా ఇంకేం మాట్లాడకుండా కార్ నుంచి దిగి సైలెంట్ గా తన ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు హీరోకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. తనకి కేవలం ఒకే విషయం తన బ్రెయిన్ లో గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ చనిపోతున్నప్పుడు తన చెల్లి యొక్క బాధ్యతని మొత్తం తన చేతుల మీద మోస్తానని వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసి ఉంటాడు. అప్పట్లో తను చేసిన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతాడేమో అని ఇప్పుడు తనకి చాలా భయమేస్తూ ఉంటుంది. కానీ హీరోకి ఇంతటితో బాధలు కష్టాలు ఏమీ తీరిపోవు. ఎందుకంటే ఆ రోజు రాత్రి బాగా వర్షాలు పడి పిడుగులు ఉరుములన్నీ ఉరుమడం వల్ల నెక్స్ట్ మార్నింగ్ హీరో వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ తను ఫోన్స్ అన్ని పెట్టిన షెడ్ మొత్తం కూలిపోయి ఉంటుంది. అంటే దానిలో ఉన్న సగం ఫోన్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ పాడైపోయి ఉంటాయి. వాటన్నిటిని ఇంకొకసారి రిపేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తను అలాగా షాక్ అయ్యి వాటి వైపే చాలా బాధగా కోపంగా చూస్తూ ఉంటాడు. అదేలా ఫ్యాక్టరీ ఓనర్ కూడా తన దగ్గరికి అదే టైంకి వచ్చి, నీకు ఇంకా 3 రోజులు గడువు మాత్రమే ఉంది, ఈ 3 రోజుల్లో నాకు ఇవ్వాల్సిన డబ్బుని మొత్తం నువ్వు తిరిగి ఇవ్వలేకపోయావంటే నేను నిన్ను ఇక్కడి నుంచి ఖాళీ చేయించేస్తాను, ఒక్క క్షణం కూడా ఆలోచించను, ఏమాత్రం కనికరం కూడా చూపించను, నాకు కావాల్సింది డబ్బే, అది నా చేతిలో పెట్టావంటే సరే సరే, లేదంటే నా పద్ధతిలో నిన్ను ఖాళీ చేయిస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్తాడు. గుండె 2 ముక్కలై బాధపడి కూర్చొని ఏడుస్తున్న హీరో దగ్గరికి తన వర్కర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి ఏమైందని అడిగితే, రాత్రి భారీ వర్షాలు పడి ఉరుములు పిడుగులన్నీ పడడం వల్ల మన షెడ్ కూలిపోయింది, దాని లోపల పెట్టిన ఫోన్స్ అన్ని కూడా పాడైపోయినాయి, ఆల్రెడీ రిపేర్ చేసినవన్నీ కూడా పాడైపోవడం వల్ల మనం ఇప్పుడు వాటన్నిటిని మళ్ళీ రిపేర్ చేయాల్సి ఉంటుంది, ఇంకా మన పని కూడా పూర్తవలేదు, మన దగ్గర కేవలం 2 వారాలు మాత్రమే ఉంది, నా చేతిలో డబ్బులు లేవు, మీకు ఇవ్వాల్సిన జీతం కూడా నేను టైంకి ఇవ్వలేకపోతున్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఆ దేవుడు నాకు ఎందుకు ఇంతలాంటి పరీక్షలు పెడుతున్నాడు, నేను ఏ జన్మలో ఏం పాపం చేసి ఉంటానో, ఈ జన్మలో నాకు ఇంత నరకాన్ని చూపిస్తున్నాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే తనతో పాటు పనిచేసే తన ఫ్రెండ్స్ ఇంకా వర్కర్స్ అందరూ కూడా ఏం పర్లేదు, నువ్వేమీ బాధపడద్దు, అస్సలు బాధపడద్దు అని చెప్తున్నాం కదా, మన పని మొత్తం పూర్తయి అన్ని గూడ్స్ ని మనం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాతే, నీకు డబ్బులు వచ్చిన తర్వాతే మా అందరికీ నువ్వు మాకు ఇవ్వాల్సిన జీతాన్ని ఇవ్వు, అప్పటి వరకు మేము వేచి ఉంటాం, ఓపిక పడతాం, నిన్ను ఒక మాట కూడా అనం, నిన్ను మేము జీతం కూడా అడగం, ఇప్పటి వరకు అడిగామా చెప్పు, నువ్వు మాకు ఏమీ చెప్పకుండా ఎందుకు ఇంతలా నీలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు, నువ్వేమి బాధ
బాధపడకు, నీకు తోడుగా మేమందరం ఉన్నాం, ఇప్పుడు మనందరం ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం, మేము లైఫ్లో అన్ని కోల్పోయామని బాధతో కుమిలిపోతున్నప్పుడు మా అందరికీ ధైర్యం ఇచ్చి మా అందరినీ నీతో కలిసి పనిచేసే అవకాశాన్ని ఇప్పించావు. ఇంతకన్నా మాకేం కావాలి చెప్పు. ఇంకొక విషయం, కావలిస్తే ఈ ఫోన్స్ అన్నిటిని మేము ఇంటికి తీసుకెళ్లి రాత్రిపూట కూడా కష్టపడి పనిచేస్తాము. నా ఫ్యామిలీ మెంబర్స్ లో కొంతమందికి ఫోన్ రిపేరింగ్ తెలుసు, ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ని కూడా మా ఇంటికి ఇన్వైట్ చేసి ఎలాగన్నా ఈ 2 weeks డెడ్ లైన్ లోపు మనం ఈ పనిని పూర్తిగా కంప్లీట్ చేసేద్దామని అంటారు. ఒకవైపు ఏడుస్తున్న హీరో వాళ్ళందరి మాటలకి చాలా సంతోషపడతాడు. ఇంకా ఆ రోజు నుంచి వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటికి ఫోన్స్ ని తీసుకెళ్లి రాత్రి పగళ్ళు చాలా అంటే చాలా కష్టపడతారు. హీరోకి ప్రస్తుతానికి ఇల్లు లేదు కాబట్టి తను ఇంకా తన చెల్లి ముసలి వాళ్ళందరూ ఉండే ఆ నర్సింగ్ హోమ్ లోనే టైం స్పెండ్ చేస్తారు. రాత్రి పడుకోవడం అన్నా హీరో పని చేసుకోవడం అన్నా అన్ని హీరోకి అక్కడే జరిగిపోతూ ఉంటాయి. ఆ రోజు రాత్రి వాళ్ళ చెల్లి సడన్ గా నిద్ర లెగిసి, అన్నయ్య నా కోసం నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు, నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని, నాకు ఇంత మంచి అన్నయ్య దొరికినందుకు నేను మా ఫ్రెండ్స్ అందరికన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళందరి దగ్గర చాలా డబ్బులు ఉండొచ్చు, కాకపోతే నా దగ్గర డబ్బుల కన్నా విలువైన మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య నన్ను ప్రేమిస్తూ ఉంటే చాలు, నేను ఎప్పటికన్నా హ్యాపీగా సంతోషంగానే ఉంటాను అన్నయ్య, నువ్వు నా పక్కనే ఉండు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేయి, మన ఇద్దరం ఇలానే కలిసి ఉందామని అంటుంది. ఈ మాటలకి తను చాలా ఎమోషనల్ అయిపోతాడు. సడన్ గా వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నయ్యతో ఇంత ప్రేమగా మాట్లాడుతూ ఉండడంతో తాను ఇన్ని రోజులు వాళ్ళ చెల్లి గురించి సరిగ్గా పట్టించుకోవడమే మర్చిపోయాడన్న విషయం తనకి ఇప్పుడే గుర్తొస్తుంది. ఇదివరకు అయితే తన ప్రపంచంలో వాళ్ళ చెల్లి ప్రపంచంలో తిను, వీళ్ళిద్దరికి ఇద్దరంటూ ఇద్దరే ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోకి వర్క్ ప్రెషర్, పనులన్నీ ఎక్కువైపోతూ ఉండడం వల్ల వాళ్ళ చెల్లితో కలిసి కాస్త టైం ని కూడా స్పెండ్ చేయలేకపోతున్నాడు. ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ చెల్లితో తనకి కావాల్సినంత టైం ని స్పెండ్ చేసి వాళ్ళిద్దరూ సరదాగా సిటీ మొత్తాన్ని చూడదామని అనుకుంటారు. మనందరం ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఆ రోజు రానే వచ్చేస్తుంది. ఇవాళే వాళ్ళందరూ ఆ సరుకుని కంపెనీకి పంపించాల్సిన రోజు. వీళ్ళు ఇప్పటి వరకు కష్టపడి రిపేర్ చేసిన ఆ ఫోన్ యొక్క పార్ట్స్ అన్నిటినీ కూడా సపరేట్ గా ఏ పార్ట్ కి ఆ పార్ట్ పెద్ద పెద్ద అట్ట బాక్సుల్లో పెట్టి ఫ్యాక్టరీకి ఆ పార్ట్స్ అన్నిటిని క్వాలిటీ టెస్టింగ్ కోసం పంపిస్తారు. మరుసటి రోజే క్వాలిటీ టెస్ట్ యొక్క రిపోర్ట్స్ అన్ని వచ్చేస్తాయి. కాకపోతే ఆ రిపోర్ట్స్ యొక్క రిజల్ట్స్ ని వీళ్ళకి అనౌన్స్ చేయరు, ఎందుకంటే వీళ్ళకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు ఆ డైరెక్టర్ వీళ్ళందరినీ ఏకమత్యంగా కలిసి తన రూమ్ లోపలికి ఇన్వైట్ చేస్తాడు. అసలు వీళ్ళందరికీ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. డైరెక్ట్ గా రిజల్ట్స్ ని ఏంటో వీళ్ళకే అనౌన్స్ చేయొచ్చు కదా, ఇంత టెన్షన్ పెట్టి ఎందుకు చంపేస్తున్నారు అనుకొని చాలా భయపడుతూ షైనింగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యొక్క డైరెక్టర్ రూమ్ లోపలికి వెళ్తారు. అలా డైరెక్టర్ లోపలికి వచ్చిన వీళ్ళందరినీ చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. అప్పటికి కూడా వీళ్ళందరూ ఎస్టిమేట్ చేయలేకపోతారు అసలు ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది, ఇంతకీ పాస్ అయిందా ఫెయిల్ అయిందా, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయబోతున్నారు, కాంట్రాక్ట్ ఓకే అయిందా, మాకు డబ్బులు వస్తాయా రావా అని చాలా క్వశ్చన్లు వీళ్ళ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. ఆఖరికి డైరెక్టర్ చాలా సేపటి తర్వాత నోరిప్పి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరినీ నేను నిజంగా కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను, నా మనసు నుంచి వస్తున్న కంగ్రాచులేషన్ ని మీరు అందరూ స్వీకరించండి, ఎందుకంటే విత్ ఇన్ టైం 2 months అంటే 2 months లోగానే మీరు ఈ పనిని కంప్లీట్ చేసి చూపించారు. మీ డెడికేషన్, హార్డ్ వర్క్ ఇంకా ఎఫర్ట్స్ అన్నిటికీ హ్యాట్స్ ఆఫ్. నేను మీ అందరినీ చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. మీలాంటి వాళ్ళని కలిసినందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఇంకా ఆ రోజు నిన్ను అలా రిజెక్ట్ చేసి ఉండకూడదని నేను చాలా బాధపడుతున్నాను కూడా. 20 ఏళ్ల కుర్రాడివి, నువ్వు అసలు ఏం చేస్తావులే అని చెప్పి నేను తక్కువ అంచనా వేశాను. నా అంచనాలకి అందనంత ఎత్తు ఎదిగిపోయావు నువ్వు. నిజంగా చాలా బాగా పనిచేసావు. నీ పనిని మెచ్చాను. అందుకే నీ కోసం ఇంకొక పనిని కూడా ఇద్దామనుకుంటున్నాను. దానికి ముందు మీ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయాలి కదా. ఇందాకటి నుంచి సస్పెన్స్ తో చచ్చిపోతున్నట్టున్నారు, చెప్పడం మర్చిపోయాను. మీరు రిపేర్ చేసి క్వాలిటీ టెస్ట్ కి పంపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా క్వాలిటీ టెస్ట్ లో ఈజీగా పాస్ అయిపోయినాయి విత్ పర్సెంటేజ్ ఆఫ్ 87% పాస్ ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే అవన్నీ అస్సలు పని చేయని, ఎందుకు పనికిరాని పాడైపోయిన ఫోన్స్, వాటిని మీరు ఇంతలాగా మార్చి మోడిఫై చేయగలిగారంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అని అంటాడు. అందుకే ఇప్పుడు ఆ మేనేజింగ్ డైరెక్టర్ హీరో ఇంకా తన కొలీగ్స్ అందరి పనిని బాగా మెచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా 2 years కాంట్రాక్ట్ ని ఇప్పిద్దాం అనుకుంటాడు. దాని ప్రకారం వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ ని అప్పగిస్తారు. సేమ్ ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే చేశారో అలాంటి ఒక ప్రాజెక్ట్ ని అప్పగిస్తారు. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ 2 years లో సక్సెస్ఫుల్ అయిందంటే ఖచ్చితంగా వీళ్ళకి మినిమం 50 లక్షల రూపాయలు వస్తాయి. చైనాలో 50 లక్షలు అంటే చాలా చాలా ఎక్కువ కాబట్టి వీళ్ళందరూ డైరెక్టర్ వైపు ఆశ్చర్యపోయి చూస్తారు. నిజంగా ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళకే ఇస్తారా లేదా అతను జోక్ చేస్తాడని ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు వీళ్ళెవరికి. నిజంగానే నేను మీకు ఈ కాంట్రాక్ట్ ని అప్పచెప్పబోతున్నాను, ఇప్పటికిప్పుడే సైన్ పెట్టేయండి అని చెప్పి వాళ్ళతో ఆ కాంట్రాక్ట్ ఇంకా అగ్రిమెంట్ కూడా రాయించేసుకుంటాడు. సో 2 years వీళ్ళకి తిరుగు లేకుండా ఏకంగా కంపెనీని దగ్గరికి వచ్చి ప్రాజెక్ట్
ఇస్తే వీళ్ళు ఎందుకు కాదంటారు, మరో క్షణమే వీళ్ళు కూడా సైన్ పెట్టేస్తారు. ఎలా అయితే ముందు ప్రాజెక్ట్ ని ఆన్ టైమ్ లో చేయగలిగామో అలానే ఈ ప్రాజెక్ట్ ని కూడా ఆన్ టైం సబ్మిట్ చేస్తామని ప్రామిస్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ వచ్చినందుకు ఇంకా అతని వర్క్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగినందుకు అందరికన్నా చాలా ఎక్కువగా హీరో చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతను తన జీవితంలో ఎంతో సాక్రిఫైస్ చేశాడు. తన చెల్లి ప్రాణాలు కాపాడే ఆపరేషన్ ఒక్కటి చేస్తే చాలు, దానికి కావాల్సినంత డబ్బు వస్తే చాలనుకున్న హీరో ఇప్పుడు మెల్లమెల్లగా తను చేసిన హార్డ్ వర్క్ వల్ల బాగా అభివృద్ధి చెంది ఇంత డబ్బుని సంపాదించుకోగలిగాడు. ఇప్పుడు మనకి ఒక సంవత్సరం తర్వాత స్టోరీని చూపిస్తారు. హీరో సక్సెస్ఫుల్ గా తన చెల్లికి హార్ట్ సర్జరీని చేయించగలుగుతాడు. ఆ సర్జరీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. వాళ్ళ చెల్లి ప్రాణాలకి ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు. ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ కూడా హీరో చెల్లిని కలవడానికి తనతో సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసి తన ఆపరేషన్ యొక్క పెయిన్ ని మర్చిపోయేలా చేద్దామని తన దగ్గరికి వస్తారు. అలా వాళ్ళందరూ కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటారు. అలా సీన్ కట్ అయి మళ్ళీ మనకి 6 నెలల తర్వాత స్టోరీని చూపిస్తారు. ఇక్కడే మనకి ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ని చూపిస్తారు. తీరా మనం ఫ్రంట్ వ్యూలో చూస్తే అతను ఎవరో కాదు, ఈ మూవీ హీరో అని తెలుస్తుంది. అవును, హీరో ఇప్పుడు నైస్ వ్యూ కంపెనీకి సీఈఓ అయిపోయాడు. ఒకప్పటిలా కంపెనీ ఒక చిన్న రేకుల షెడ్ లో కాదు, ఇప్పుడు అతి పెద్ద బిల్డింగ్ లా మార్చేసుకున్నాడు. దానికి మించి అతను ఇప్పుడు చైనాలో యంగెస్ట్ సీఈఓ అయిపోయాడు. చైనాస్ యంగెస్ట్ సీఈఓ ఎవరని ఎవరిని అడిగినా సరే హీరో పేరు చెప్పాల్సిందే, చెప్పి తీరుతారంతే. అతను ఎక్కడ మొదలయ్యి అసలు ఇవాళ ఎక్కడ నుంచున్నాడో చూస్తే అతనే షాక్ అవుతాడు. అంతలాంటి సక్సెస్ ని సాధించి ఉంటాడు హీరో. అతన్ని చూసి అందరికన్నా ఎక్కువగా అతని చెల్లె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. హీరో ఇప్పుడు చాలా పెద్ద ధనవంతుడు అవుతాడు. వాళ్ళ చెల్లి హార్ట్ సర్జరీ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తయిపోతుంది. దానికి మించి ఇప్పుడు వాళ్ళ చెల్లిని కూడా ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయిస్తాడు. తిను కూడా ఒక మంచి కంపెనీని స్టార్ట్ చేసుకొని తిన లైఫ్ మొత్తాన్ని మార్చేసుకొని ఉంటాడు. ఇదంతా హీరోకి 1-2 నెలల్లో వచ్చిన సక్సెస్ అయితే అస్సలు కాదు. తను ఎన్నో నెలలు శ్రమించి చాలా అంటే చాలా కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చాలా బాధపడి అంత బాధని అనుభవించిన తర్వాతే ఇంత సక్సెస్ ని సాధించగలిగాడు. అందరూ అంటూ ఉంటారు కదా, సక్సెస్ మనల్ని అంత ఈజీగా వరించదని. దానికోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ అది మన దగ్గరికి రాదు. మన దరిదాపుల్లోకి రావాలంటే మనం మినిమం కష్టపడడం స్టార్ట్ చేయాలి. ఎవరన్నా కష్టపడితేనే వాళ్ళకి రావాల్సిన సక్సెస్ వాళ్ళ జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాతే వాళ్ళు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. సో మన లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. అలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి మనం ముందుకెళ్ళడం ఆగిపోకూడదు. ఆ ప్రాబ్లమ్స్ ని తలుచుకుంటూ అస్సలు బాధపడకూడదు. ఎన్ని సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నా ప్రతి ఒక్కదాన్ని మనం ధైర్యంగా ఎదుర్కొని ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే మనం ఎప్పటికన్నా మన కలల్ని నెరవేర్చుకొని అనుకున్నంత ఎత్తుకి ఎదగలుగుతాము. దేనికి ఎప్పుడు నిరాశ పడకుండా మనం అనుకున్న ప్రతిదీ మన జీవితంలో జరుగుతుందని ఆశలేమి పెట్టుకోకుండా మన కష్టాలు మనం పడి ప్రతి ఒక్క సమస్యని ధైర్యంగా ఎదుర్కొని ఏ పనుల్ని వాయిదా వేసుకోకుండా ఉంటే సక్సెస్ మనల్ని అలా వచ్చి వరుస్తుందంతే. ప్రతి ఒక్క సమస్యని ధైర్యంగా ఎదుర్కొని ఏ పనుల్ని వాయిదా వేసుకోకుండా, అంటే రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాం, టైం ఉంది కదా మనం ఇంక ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని ఏమి అనుకోకుండా ఎప్పుడు పనులన్నీ అప్పుడు పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా గెలుపు మన వైపు ఉంటుంది. జీవితంలో మనం కష్టపడితే దేన్నన్నా సులభంగా సాధించవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటిల్ యూ వర్క్ హార్డ్ అన్న ఒక మోరల్ లైన్ ని వినిపిస్తూ హీరో ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు చూపించిన ఈ హ్యాపీ ఎండింగ్ సీన్ ని చూపించి ఈ నైస్ వ్యూ అనే చైనీస్ మూవీని ఎండ్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి హీరో అంత కష్టపడ్డాడు, చివరికి అతనికి రావాల్సిన సక్సెస్ అతని దగ్గరికి వచ్చింది. ఆ సీన్ ని చూస్తే నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చింది. అండ్ మీ అందరికీ ఈ మూవీ మరి ముఖ్యంగా ఎండింగ్ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో అస్సలు మర్చిపోకుండా వెళ్లే ముందు కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే అలా వెళ్ళిపోకుండా కనీసం ఈ వీడియోకి ఒక లైక్ అన్నా చేసి వెళ్ళండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ లో వస్తూనే ఉంటాయి, కంటిన్యూస్ గా వస్తాయి. కాబట్టి మీరు అవి కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే అస్సలు మర్చిపోకుండా వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.